దేనినైనా పొందడం గెలుపు కాదు, అలాగే దేనినైనా కోల్పోవడం ఓటమి కాదు. ఇదంతా కేవలం కాలమహిమ సుభద్ర. పరివర్తన అన్నది కాల స్వభావం. మనిషి ఏదైనా కోల్పోయినప్పటికీ శాంతంగా స్థిరంగా ఉంటే అది గెలుపే అవుతుంది. ఒకడి జీవితం ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? ఆడు పుట్టినప్పుడు కాదు, ఆడేం చెయ్యాలో, ఎలా బ్రతకాలో అని ఆడికి తెలిసిన రోజు మొదలవుతుంది. కానీ నా జీవితం ఒక ముగింపుతో మొదలైంది. ఏంట్రా ఈ రోజు నీ గోన్ బాగా నిన్నట్టుంది? జనాలు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేంతకాలం మనం హ్యాపీగా ఉండొచ్చురా. అవునరా, కానీ ఈ మధ్య జనాలు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయట్లేదురా. అవును, జనాలు ఎందుకలా మారిపోయారంటో. ఇదంతా ఆయన వల్లేరా. ఎవర్రా? ఆయనేరా, తెల్లగడ్డ ఉంటది, తాతలా ఉంటాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావురా? ఆయనేరా, అప్పుడప్పుడు టీవీలో కనిపిస్తుంటాడు, హిందీలో కూడా మాట్లాడుతుంటాడు కదరా. ఓహో, సీఎమ్మా? కాదు, పిఎం రా. పిఎం తాత ఏం చేశాడు? ఒరే, ఆయన వల్లేరా బాబు జనాలందరూ ఇలా తయారవుతుండ్రు, చెత్త వేయడం మానేస్తుండ్రు. ఆయన అనవసరంగా సీఎం అయ్యారా? రే, సీఎం కాదురా, పిఎం రా. ఏదో లేరా, మన కొడుకు కొట్టేలా ఉన్నాడు. రే, అంత ఇష్టంగా చూస్తున్నట్టు చెత్తనే. అందరికీ చూడడానికి ఇది చెత్తలా మాత్రమే కనిపిస్తుంది, కానీ ఈ చెత్తతో ఎంత వ్యాపారం చేయొచ్చో నాకు మాత్రమే తెలుసు. అలా చూస్తూ ఉంది. ఏదో రోజు ఈ సిటీలో ఉన్న కాదు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్న చెత్త మొత్తంతో వ్యాపారం చేసి చూపిస్తాను. చాలా గట్టిగానే అనుకున్నారా, ఇదంతా ఏదో ఒక రోజు నిజమవుతులే. సరేరా, ఇప్పుడైతే నాకు ఆకలేస్తుంది, ఏమన్నా తిందాం పదా. మధ్యాహ్నం అన్నదానం బాగుంది కదరా? లేదురా, రాత్రి పెట్టిందే బాగుంది.
మళ్ళీ ఇంకో పోస్టర్ తీసుకొచ్చావా? అయినా ఎక్కడ దొరుకుతున్నారా నీకు అవన్నీ? అయినా ఆయన ఎక్కడ చూసావురా? అడుగుతుంటే చెప్పేంట్రా? చెప్తా అక్కడ పెద్ద అద్దం ఉంటుందా, దాని వెనకాల బోల్డ్ టీవీలు ఉంటాయా, అక్కడ చూశాను రా ఆయన్ని. భలే యాక్టింగ్ చేస్తాడ్రా. ఆయన చూసినప్పుడంతా నాకు చాలా బాగా అనిపిస్తుందిరా. ఎప్పటికైనా సరే ఈయనలా అవ్వాలిరా, అదే నా కోరిక. ఆయనలా అవ్వాలంటే టీవీలో చూస్తే సరిపోదురా, ఆయనలా యాక్షన్ చెయ్యాలి. ఈసారి టీవీ చూస్తా కదా, ఆయన ఎలా యాక్షన్ చేస్తుండో చూసి నేర్చుకో. నేర్చుకుంటే ఆయనలో అవుతున్నారా? నేర్చుకుంటే అవుతావురా. సరేరా, ఇక నుంచి నేర్చుకుంటాను. సరే, పొద్దున్న నేర్చుకుందాలే కానీ ఇప్పుడు పడుకుందాంరా. ఏమైందిరా? అమ్మ గుర్తొచ్చిందిరా. ఏం కాదులేరా, పడుకోరా, పడుకో. ఏం ఆలోచించకరా, పడుకో. అన్నదానం చాలా బాగుంది కదరా. అయినా ఈ దుర్గం పండుగ, వినాయకుడి పండుగ ఉండగా మనకు భోజనాలు కరువే లేదురా. రే, ఏమైందిరా అలా పడేస్తుంది? చేయి జారిందిరా. రేయ్, అటు చూడు. హాయ్ బడ్డీస్, నేను మీ బ్లాగర్ హర్ష. అందరూ హైదరాబాద్ అనగానే జూబ్లీ హిల్స్ హైటెక్ సిటీ చూపిస్తారు, కానీ నేను స్లమ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. స్లమ్స్ అంటే ఇలానే ఉంటాయి, ఎలా ఉన్నాయో చూడండి. ఎవరా మీరు? నా దగ్గర అక్కడే ఉండండి. భయపడకండి అన్న, మేము చెత్త ఎరుకున్నామన్నా. చూడండి, చెత్త ఎరుకునే వాళ్ళైతే మరి వెనక నుంచి వచ్చి ఎందుకు అలా చూస్తున్నారా? మీరు ఫోన్లో వీడియో చేస్తున్నారు కదా, మేము కూడా చేద్దామని. నాతో వీడియో చేస్తారా? అయినా మిమ్మల్ని మీ బట్టల్ని చూస్తుంటే చెత్త ఎరుకునే వాళ్ళు లేరే. ఓహో, ఇదా అన్న? 10 రోజుల క్రితం ఒక అన్న మా దగ్గరికి వచ్చాడన్న. వచ్చి కొత్త బట్టలు కటింగ్ చేపించి కడుపు నిండా భోజనం పెట్టి ఒక వీడియో తీసుకుని వెళ్ళిపోయాడన్న. భలే దొరికారు. వీళ్ళని యూజ్ చేసుకుని ఒక వీడియో చేసి ఇన్స్టాలో టాలెంటెడ్ స్లమ్స్ అని ట్యాగ్ పెడితే 10 మిలియన్ పక్కా వస్తుంది. వీళ్ళని గట్టిగా యూజ్ చేసుకుంటారు. సరేరా, నేను కూడా మీకు మంచి వీడియో తీసి పెడతాను, బాగా చేయాలి. మరి మీరు నాకు కదన్నా, వీడి తీయన్నా. వీడు నా ఫ్రెండ్ అన్న, వీడు చాలా బాగా యాడ్ చేస్తాడన్నా. సరే, ఎలా వచ్చి నిల్చో. బాగా చేయాలరా. నీకేమొచ్చో అది చేసి చూపించు. చేయరా. అరే ఏం చేయలేదు కూడా నువ్వే చెప్పరా. రే, అమ్మప్పుడు కళ్ళకి వస్తుంది, అమ్మని చూడాలి మాట్లాడాలంటే కదా, అమ్మ గురించి చేయరా. బాగా చేసి చూపించరా. బాగా చేయరా, బాగా చేయరా. అలా కొంచెం పక్కకి రా, తలపైకి ఎత్తి కొంచెం కెమెరా వైపు చూడు. కెమెరాని మీ అమ్మ అనుకొని చెయ్యి. ఓకే, రెడీ, రోల్ కెమెరా, యాక్షన్. అమ్మా, రోజు నా కల్లోకి వచ్చినా సరే నువ్వు ఎలా ఉంటావు అని మాత్రం నాకు తెలియడం లేదమ్మా. కానీ నువ్వు నా మీద చూపించే ప్రేమ నాకు తెలుస్తుందమ్మా. నువ్వు రావని తెలిసినా కూడా నువ్వు వస్తే ఎలా ఉంటుందని నీకోసం ఎదురు చూడని రోజంటూ లేదమ్మా. అమ్మా అమ్మా, ఒక్కసారి నా దగ్గర రా అమ్మా. అమ్మా, ఒక్కసారి నన్ను ముట్టుకోమ్మా. అమ్మా, ఒక్కసారి నువ్వు ప్రేమగా తినిపిస్తే నీ చేతితో తినాలనుందమ్మా. అమ్మా, నీ ఒళ్ళో తలవాల్చి పడుకోవాలనుందమ్మా. అమ్మా, నన్ను దగ్గర తీసుకోమ్మా. ఒక్కసారి రా అమ్మా. అమ్మా, అమ్మ లేకపోయినా కానీ నీ ఉన్నాయి కదరా, నువ్వు అడిగిరా. మీ అమ్మ ఇప్పుడు నీతోనే ఉంటుంది, బాధపడికిరా.
మీ గురించి తప్పుగా అనుకున్నాను. ఒక మనిషి అంటే బయటికి కనిపించేది కాదు, వాడి లోపల ఉన్న ఎమోషన్ అని మళ్ళీ చూసాకే నాకు అర్థమైందిరా. కానీ మీ టాలెంట్ ఎలా ఉండిపోకూడదురా, అందరికీ తెలియాలి. ఎలా అన్నా? కనీసం మమ్మల్ని ఎవరు దగ్గరికి కూడా రానివ్వరు కదన్నా. మీ టాలెంట్ అందరికీ తెలియాలంటే ఇది ఒక్కటే రా మీ ఆయుధం. మీరేంటో ఇదే అందరికీ చూపిస్తుంది. నేను మీకు ఏ సాయం చేయలేకపోవచ్చు, కానీ మీరేం చేయాలో నేను చెప్పగలను. మళ్ళీ నేను ఒక నెల రోజుల్లో ఇక్కడికి వస్తాను. అప్పటికి మీరు ఎలాగైనా ఇది కొనగలిగితే మీరేంటో అందరికీ ఇదే చూపిస్తుందిరా. ఇదంతా ఎలా చేయాలో నేను అప్పుడు వచ్చి చెప్తాను. ఏమాలోచిస్తున్నావురా? మనం ఫోన్ కొనగలమంటావరా? నేను అది ఆలోచిస్తున్నారా. అయినా మన దగ్గర డబ్బులతో ఫోన్ కొనలేమురా. కానీ రేపు నుండి 2 మూటలు చెత్త ఎక్కువ వేరి ఎక్కువ డబ్బులు సంపాదించి ఫోన్ కొందాంరా. మనం ఎలా అయినా ఫోన్ కొందాంరా. సర్లే కానీ పడుకోరా, ఇప్పుడు ఎందుకు అవన్నీ ఆలోచించడం. అరే ఈ డబ్బులు సరిపోతాయి కదరా ఫోన్ కొనడానికి? ఇంకొంచెం ఉంటే సరిపోతాయిరా. అరే నేను కొంచెం డబ్బులు తెస్తాను, అవి కూడా తెస్తానండు. ఎగురా, ఇవి నేను దాచిన డబ్బులే. నేను కూడా డబ్బులు తెచ్చాను, తీస్తా ఉండు. ఇదిగోరా, ఇవి నేను తెచ్చిన డబ్బులు. ఇవి సరిపోతాయిరా. అవునరా, సరిపోతే అదరా ఫోన్ కొనద్దా? రే అది మాట రే, ఆగరా రే. అరే రోజు ఇలా మనకి చెత్త దొరికితే మనం తొందరగా ఫోన్ కొనేచ్చు కదరా? అవునరా, నేర్చు. అరే ఎవడో దొంగలా ఉన్నాడు రా, పట్టుకుందాం పదరా. రే, ఎందుకురా దాన్ని పోయి దాన్ని తోకలా తగిలించుకుంటావు? అరే పాప ఎవడో దొంగతనం చేశాడు రా. అయినా అది మంద కదా కదా, ఎందుకు అలా అరే అయిపోతుంది? అలా కాదు రే పాప. పదా. అరే నా మాట వినరా, పట్టుకుందాం పదరా.
అరే నీకేం కాదురా, అరే నేనున్నారా, అరే నీకేం కాదురా, రే లేవరా, రే లేవరా. కాసేపు నా దగ్గర ఉందా, నా పని అయిపోయిందా. ఈ చెత్తని నా సామ్రాజ్యంలో చేద్దాం అనుకున్నా రా, కానీ ఈ చెత్తలోని చచ్చిపోతున్నా. కాదురా, లేవరా, నన్ను వదిలి వెళ్ళిపోకరా, నాకుంటూ ఉండేది నువ్వు ఒక్కడవరా, నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతే ఎలా రే, అరే లేవరా, రే నా చివరి ఊపిరితోనే నీకెందుకు మొదలవ్వాలిరా. తప్పు చేసిన వాడికి శిక్ష పడింది, కానీ నాకు ఒంటరితనం, మిగిలిన జ్ఞాపకాలు, కోల్పోయిన జీవితం, వాటి నుంచి వచ్చిన గెలుపు. అందుకని అంటారేమో, గొప్ప గొప్ప విజయాలన్నీ కొన్ని త్యాగాలు, చాలా కష్టాలు మన జీవితంలో చాలా కోల్పోయిన తర్వాత మాత్రమే వస్తాయని. కానీ అలా వచ్చిన విజయం జీవితాంతం మిగిలిన బరువుగానే మిగిలిపోతుంది.